అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకులతో స్వీట్ పొంగల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం మామూలుగా రైస్‌తో బెల్లపు పొంగల్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈరోజు నేను కొంచెం డిఫరెంట్‌గా అటుకులతో బెల్లపు పొంగల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ స్వీట్ పొంగల్ కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పుని, పచ్చి కొబ్బరిని వేశాను. ఈ బెల్లపు పొంగల్లోకి పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అందుకనేసి యాడ్ చేశాను. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌ని ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయి. జీడిపప్పులు కాస్త వేగిన తరువాత ఇందులోకి ఎండు ద్రాక్షని కొద్దిగా వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోండి. ఈ అటుకుల కలర్ కాస్త చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలాగ నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఈ అటుకుల్ని ఫ్రై చేయడానికి నేను ఎక్స్ట్రాగా నెయ్యిని ఏమీ యాడ్ చేయలేదండి. మనం డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసేటప్పుడు అందులో నెయ్యి వేసుకున్నాం కదా! ఆ నెయ్యే సరిపోతుంది. ఇలా అటుకుల్ని ఫ్రై చేసుకున్న తరువాత ఏ కప్పుతో అయితే మనం అటుకుల్ని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అటుకులు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి. పొంగల్కి ఎప్పుడు ఇలాగా డార్క్‌గా ఉండే బెల్లం తీసుకుంటే మీకు పొంగల్కి మంచి రంగు వస్తుంది. ఈ బెల్లంలోకి పావు కప్పు దాకా వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం బాగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న అరకప్పు అటుకులకి 1 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. తీపి కాస్త తక్కువగా తినేవాళ్ళైతే 3/4 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లమంతా బాగా కరిగిన తరువాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అటుకులు ఉడికాయో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి అటుకులు బాగా మెత్తగా ఉడికాయి. గరిటెతో దీన్ని ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి. అటుకులు ఈ విధంగా మెత్తగా ఉడికిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని మెత్తగా ఇనుముకున్న తరువాత 1/2 కప్పు వరకు మెత్తగా ఇనుముకున్న పెసరపప్పుని వేసుకోండి. అటుకుల్ని ఎంత తీసుకుంటామో దానికి ఈక్వల్‌గా అరకప్పు వరకు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలాగా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి అనేసి ఇలాగ ఫిల్టర్ చేసుకొని వేసుకుంటున్నాము. తరువాత కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న ఈ బెల్లపు వాటర్ అటుకుల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలపండి. ఇక్కడ పొంగల్ కన్సిస్టెన్సీ మనకి కాస్త పల్చగా ఉంది. అందుకనేసి ఈ స్టేజ్‌లో మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలాగ గరిటెతో కలుపుతూ ఇది చిక్క పడేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. అడుగంటకుండా ఉండడం కోసం గరిటెతో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ దీన్ని కుక్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ కాస్త చిక్కపడింది. ఇప్పుడు లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకున్న తరువాత గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకున్న తరువాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. అటుకులతో చేసుకునే ఈ బెల్లపు పొంగల్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అటుకులతో బెల్లపు పొంగల్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.